తిరుమల శ్రీవారి వార్షిక పవిత్రోత్సవాలు శాస్త్రోక్తంగా నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తోంది. ఈ నెల 14న పవిత్రోత్సవాలకు అంకురార్పణ చేయబోతున్నారు. మరుసటి రోజు నుంచి 17వ తేదీ వరకు పవిత్రోత్సవాలు వైభవోపేతంగా నిర్వహించనున్నారు. ఇదే అంశంపై ప్రధాన అర్చకులు వేణుగోపాల్ దీక్షితులతో మా ప్రతినిధి మోహన్ ప్రసాద్ ఫేస్ టు ఫేస్ ఇప్పుడు చూద్దాం. శ్రీవారి ఆలయంలో వార్షిక పవిత్రోత్సవాలకు అన్ని సిద్ధం చేస్తున్నారు. 14వ తేదీన పవిత్రోత్సవాలకు సంబంధించినటువంటి కార్యక్రమం ప్రారంభమవుతుంది. ముందుగా అంకురార్పణ ఘట్టం జరుగుతుంది. అటు తర్వాత 15 నుంచి 17వ తేదీ వరకు కూడా శ్రీవారి ఆలయంలో వైభవంగా పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు టీటీడీ ఏర్పాట్లు చేస్తుంది. అసలు శ్రీవారి ఆలయంలో పవిత్రోత్సవాల క్రతువు ఎందుకు నిర్వహిస్తారు, ఏ విధంగా నిర్వహిస్తారు అంటే వివరాలు తెలపడానికి మనతో పాటు శ్రీవారి ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు ఉన్నారు. స్వామి చెప్పండి, అసలు పవిత్రోత్సవాలు నిర్వహించడానికి గల ఉద్దేశం ఏంటి, ఏ విధంగా నిర్వహిస్తారు? ఓం నమో వెంకటేశాయ. తిరుమల శ్రీవారి ఆలయంలో సంవత్సర జనితమైన సర్వదోషాల ప్రాయశ్చిత్తార్థం కోసం 3 రోజుల పాటు శ్రావణ మాసంలో ఏకాదశి, ద్వాదశి, త్రయోదశి పర్వదినాలలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. స్వామివారి కైంకర్యాల్లో చేసే ఏమన్నా తెలిసి తెలియక జరిగే లోపాలు కానీ, భక్తుల వల్ల కానీ, ఇతర తెలిసి తెలియక జరిగే సంవత్సర జనిత సర్వదోషమైన పరిహారాలంతా కూడా పోవాలని చెప్పి 3 రోజుల పాటు వైభవంగా ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. ఏకాదశి రోజున స్వామివారికి పవిత్ర ప్రతిష్ఠ నిర్వహిస్తారు. ద్వాదశి రోజున పవిత్ర సమర్పణ, త్రయోదశి రోజు పవిత్రోత్సవాలు పరిసమాప్తం అవుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో భాగంగా ముందు రోజు సేనాధిపతి వారు 4 తిరువీధుల ఉత్సవం జరుపుకుంటూ వసంత మండపానికి వేయించేస్తారు. వసంత మండపంలో పుణ్యాహవచనం, మేదిని పూజ, విశ్వక్షేణుల వారి వద్ద ఆస్థానం పూర్తయిన తర్వాత పుట్టమన్ను సేకరించి శ్రీవారి కళ్యాణ మండపంలో అంకురార్పణ, వేదారంభంతో ఈ పవిత్రోత్సవాలు ప్రారంభమవుతాయి. ఈ పవిత్రోత్సవాల్లో సుమారుగా 10 మంది ఋత్వికులు పాల్గొంటారు. మొదటి రోజు పవిత్రోత్సవాల్లో భాగంగా ఉభయ దేవేలతో శ్రీ మలయప్ప స్వామివారు కళ్యాణ మండపానికి వేంచేస్తారు. విశేషమైన హోమాది వైదిక కార్యక్రమాలన్నీ నిర్వహించిన తర్వాత వైభవంగా ఆవు పాలు, పెరుగు, తేనె, కొబ్బరి నీళ్లు, పసుపు, చందనంతో విశేషంగా స్నపన తిరుమంజనాన్ని వైభవంగా నిర్వహిస్తారు. ఆ రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తవుతాయి. సాయంకాలం విశేషమైన హోమాలు, పవిత్ర ప్రతిష్ట వైదిక కార్యక్రమాలతోటి రాత్రి కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు ఉదయం విశేషమైన హోమాలు, స్వామివారికి స్నపన తిరుమంజనం, ఆ తర్వాత స్వామివారికి, ఉత్సవమూర్తులకి, ఉపాలయాల్లో దేవతామూర్తులందరికీ పవిత్రాల సమర్పణ కార్యక్రమంతో రెండో రోజు ఉదయం కార్యక్రమాలు పూర్తి అవుతాయి. రెండో రోజు రాత్రి యాగశాల వైదిక కార్యక్రమాలు, మూడో రోజు ఉదయం యాగశాల వైదిక కార్యక్రమాలు, స్నపన తిరుమంజనం, రాత్రి పూర్ణావతితోటి ఈ పవిత్రోత్సవాలు పూర్తి అవుతాయి. అది శ్రీవారి ఆలయంలో ప్రతినిత్యం జరిగేటటువంటి పూజలకు సంబంధించి తెలుసో తెలియక జరుగుతున్నటువంటి దోషాలు కావచ్చు, లోపాలు కావచ్చు, వాటికి పరిహార్థంగానే ఈ పవిత్రోత్సవాలు నిర్వహిస్తారు. 3 రోజుల పాటు 10 మంది ప్రత్యేకమైనటువంటి ఋత్వికుల ఆధ్వర్యంలో ఈ పవిత్రోత్సవాలు నిర్వహించేందుకు కూడా ఏర్పాట్లు జరుగుతున్నాయంటూ కూడా ఆలయ ప్రధాన అర్చకులు వేణుగోపాల దీక్షితులు వారు పేర్కొంటున్నారు. ఇది పవిత్రోత్సవాలకు సంబంధించినటువంటి తాజా పరిణామాలు. కెమెరా పర్సన్ రావంతో మోహన్ ప్రసాద్, ఎన్టీవీ తిరుమల నుంచి.